అందరికీ నమస్కారం. 1000 ఆవుల మంద ఉండనివ్వండి, ఖచ్చితంగా దూడ తన తల్లి దగ్గరకు వెళ్ళి తీరుతుంది. అంతేకాని ఇతర ఆవుల దగ్గరకు మాత్రం వెళ్ళి తీరదు. కూడా ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ వెళ్ళే తీరుతుంది. అలాగే పుణ్యము, పాపము, మంచి, చెడు ఇవన్నీ కూడా కర్మఫలము మన దగ్గరకు అలాగే తిరిగి వస్తూ ఉంటుంది. ఒకరిని బాధ పెడితే ఖచ్చితంగా మనల్ని బాధ పెట్టే సంఘటన ఏదో జరుగుతుంది. అలాగే ఒకరికి సహాయం చేసిన, మంచిగా నలుగురితో మాట్లాడినా అలాగే మంచిగా తిరిగి నలుగురు మనతోటి మరి మాట్లాడుతూ ఉంటారు. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది. ఒకరిని విమర్శిస్తే తప్పకుండా వారిని విమర్శించేటటువంటి సంఘటన ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు విమర్శించే చెయ్యి కన్నా కాపాడే చెయ్యే గొప్పది. కాబట్టి విమర్శించడం పెద్ద గొప్ప విశేషం ఏం కాదు. పరిస్థితిని అర్థం చేసుకొని అడగకుండానే సహాయం చేయాలి. అది మానవత్వం అంటే. కాబట్టి 1000 గోవుల మంద ఉన్నా కూడా దూడ తన తల్లి దగ్గరికి వెళ్ళే తీరుతుంది వెతుక్కుంటూ. అలాగే గుర్తుపడుతూ ఉంటుంది తన తల్లి ఎవరో. కాబట్టి మనం చేసేటటువంటి పాపపుణ్యాలు, పుణ్యము, పాపము, అలాగే మంచి, చెడు ఇవన్నీ మనం చేసేటటువంటి కర్మఫలాలు కూడా మన దగ్గరకు అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనం చాలా మంచి కర్మలు చేసామనుకోండి, ఖచ్చితంగా మన దగ్గరకు మంచి కర్మఫలమే వస్తుంది. చెడు కర్మలు చేస్తే చెడు కర్మఫలం వస్తుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడేటప్పుడు కానీ, మనం ప్రవర్తించేటప్పుడు కానీ ఎవరిని బాధించకుండా, నొప్పించకుండా స్వేచ్ఛగా బతకనివ్వాలి అందరినీ. అలాగని కాకుండా వారిని పొద్దున్న లేస్తూనే కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారు చివరి దశలో కానీ చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఏదో కోలుకోలేనటువంటి వ్యాధితోటో అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే భగవంతుడు వేసేటటువంటి శిక్ష అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించకండి. అలా నొప్పిస్తే చివరి దశలో కానీ ఏదైనా వ్యాధి రూపేణా కానీ పీడితం అవ్వడం అంటే బాధపడటం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఒకరి మనస్సును కానీ ఒక జీవిని కానీ హింసించేటటువంటి హక్కు ఎవరికి లేదు. భగవంతుడు సృష్టించినటువంటి అందరూ కూడా భగవంతుని సృష్టియే. కాబట్టి భగవంతుడు సృష్టించినటువంటి వ్యక్తిని విమర్శించేటటువంటి హక్కు ఇంకొక వ్యక్తికి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తే, పద్ధతిగా మర్యాదగా ప్రవర్తిస్తే అంతే మర్యాద మనకు తిరిగి వస్తూ ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి.